అవి కూడా కేసెస్ ఇంకా రిజిస్టర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి చార్మినార్ పిఎస్లో ఈ హుసేని ఆలం బ్రాంచ్ ఏటీఎంలో జరిగినటువంటి అఫెన్స్ ఇది. ఈ మొత్తం 8 మంది అఫెండర్స్ వీళ్ళు అందరూ కూడా హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు. 5గురు ఇక్కడ ఉన్న వాళ్ళు 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హర్యానాలోని మిగిలిన 3 గురించి కూడా త్వరలో టీం కూడా పంపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి చేస్తున్నారు. అంటే వేరే సిటీస్లో చేశారు, మన దగ్గర ఈ మధ్య ఒక 3 months నుంచి చేస్తున్నారు ఇవన్నీ. ఎస్బీఐ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఏటీఎంస్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఎస్బీఐ ఏటీఎంస్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉండరు. ఎస్బీఐ ఏటీఎంస్ ఎక్కువ ఉండటం వల్ల ఐసోలేటెడ్ లొకేషన్స్లో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఎస్బీఐ ఏటీఎంస్. మోర్ కన్వీనియంట్ ఫర్ దెమ్. మనం కార్డ్ రెగ్యులర్ మనం ఏటీఎంలో పెట్టి క్యాష్ డ్రా చేసిన వస్తుంది కదా క్యాష్, అది జస్ట్ కంప్లీట్ అయ్యే ముందు పవర్ ఆఫ్ చేసి క్యాష్ వెనక్కి వెళ్ళిపోకుండా పట్టుకుంటారు. దాన్ని పట్టుకుంటే క్యాష్ వచ్చేస్తుంది, బట్ బ్యాంక్ దాంట్లో మటుకు ఎర్రర్ కింద చూపిస్తుంది. ఒక 2 డిఫరెంట్, ఎందుకంటే కార్డు ఒకటి, ఏటీఎం వేరే బ్రాంచ్ వేరే బ్యాంకు, కార్డు వేరే బ్యాంక్ కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ టైం పట్టేస్తుంది ఇదంతా వెరిఫై చేసిన లోపు. ఇది యాక్చువల్లీ మనకి లోకల్గా ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఇదేదో అనుమానాస్పదంగా ఉందని చెప్పి మన హుసేన్ ఆలం డిఐ మల్లేష్కి ఇన్ఫర్మేషన్ రావడంతో మనమే దాన్ని ట్రాక్ చేసి పట్టుకున్నాం. వీళ్ళు ఆటోస్ తీసుకున్నారు, ఎప్పుడప్పుడు ఆటోస్ మీద తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఈ మధ్య ఇక్కడే ఉన్నారు చాలా రోజులు బట్టి. వీళ్ళు కొంచెం అంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ హర్యానావి, యాక్సిస్ బ్యాంక్. ఇక్కడ ఏటీఎంస్ చేసేది హైదరాబాద్ ఏటీఎం, యాక్సిస్ బ్యాంక్ హర్యానా బ్రాంచ్లు ఓపెన్ చేసిన పేరెంట్ బ్యాంక్. ఏటీఎం హైదరాబాద్ ఎస్బీఐ. సో ఆ డిస్టెన్స్ అవన్నీ కూడా వీళ్ళు చూసుకుని వేరువేరుగా కమ్యూనికేషన్కి టైం పట్టేలాగా వీళ్ళు చూసుకున్నారు. ఆ టైంలో వీళ్ళు రిఫండ్ వచ్చింది, చాలా కేసెస్లో రిఫండ్ వచ్చింది వీళ్ళకి. బ్యాంక్స్ చాలా వాటిలో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్, ఏటీఎంస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ పెట్టట్లేదు, వాళ్ళు ఇన్షూర్ చేసుకున్నాం అని చెప్తున్నారు. యూజువల్లీ చాలా చోట్ల వాళ్ళు పెట్టట్లేదు. అంటే ప్రస్తుతానికి వాళ్ళు కన్ఫెస్ చేసింది బ్యాంక్స్ వెళ్ళి. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంకా మెయిన్ వాళ్ళు కూడా దొరకాలి. లోకల్గా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. ఎంజాయ్ చేశారు అంతా 5-6 lakhs అమౌంట్ తీసుకున్నారు. ఉంటుంది, అమౌంట్ ఉంటుంది రెగ్యులర్గా. ముందు అమౌంట్ వేసే ఉంచుతారు. లిమిటెడ్ బ్యాలెన్స్ ఉంటే రాదుగా క్యాష్. అకౌంట్లో ఫుల్గా క్యాష్ ఉంటుంది, 2-3 lakhs క్యాష్ ఉంటుంది. వీళ్ళు 10,000 to 40,000 అట్లా ఒక్కోసారి క్యాష్ పట్టు కొంత అమౌంట్ లోపలికి వెళ్ళిపోయి కొంత మిగలటం ఇట్లా కూడా అయ్యేది. వీళ్ళు ఇక్కడ చేశారు, వీళ్ళు ఫస్ట్ ఇక్కడ ఈ గ్యాంగ్. వీళ్ళు ఇంకా మెయిన్ వాళ్ళు హర్యానా వాళ్ళు ఉన్నారు. అది బ్యాంక్స్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని దీనికి పరిష్కారం బ్యాంక్ వాళ్ళకి మేము చూపిస్తాం. మరి వాళ్ళతో టచ్లో ఉన్నాము, వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలి. కొత్త రకం ఇది ఫ్రాడ్ కాబట్టి. ఆఫీస్లో ఉన్నాము, ఇప్పుడు రండి, 1 hour తర్వాత రండి. రైట్, ఓకే. हिंदी కూడా हैदराबाद सिटी पुलिस साउथ जोन के तरफ से चारमीनार पुलिस स्टेशन के तरफ से इंटर स्टेट एटीएम ऑफेंडर्स की गिरफ्तारी हुई है। अभी तक 5 लोगों की गिरफ्तारी हुई है और ये सब हरियाणा के रहने वाले हैं, और 3 जो अभी एब्सकॉन्डिंग हैं, जिनकी गिरफ्तारी अभी बाकी है, वो लोग भी हरियाणा के हैं। और अभी तक जो रिकवरी हुआ है उसमें 2 बाइक
3 ऑटो, मोबाइल फ़ोन, एटीएम कार्ड्स और कुछ कैश। जो ऑफेंडर्स हैं उनके नाम हैं मुबीन अहमद, आबिद खान, जाबिद खान। ये लोग सब पलवल डिस्ट्रिक्ट हैदराबाद के रहने वाले हैं, हरियाणा के रहने वाले हैं। और ये पूरे ऑपरेशन में हमारे साउथ जोन डीसीपी गजराव भूपाल के लीडरशिप में एसीपी चारमीनार भिक्षम रेड्डी, गुरु नायडू इंस्पेक्टर ऑफ पुलिस और मल्लेश एडिशनल इंस्पेक्टर और उनकी पूरी टीम मिलकर ये अच्छा काम, ये डिटेक्शन और अरेस्ट किए हैं। थैंक यू। మీరు చెప్పండి। ఇంకొక కేసు కూడా కామాటీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇది ఒక ఫ్యామిలీ, వీళ్ళు భార్య భర్త వాళ్ళ కొడుకు, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ అమ్మాయి డోర్స్ ఓపెన్ చేస్తున్నటువంటి ఇల్లులోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా కనపడిందల్లా ఎత్తుకొస్తూ ఉంటుంది. ఈ అఫెన్స్లో కూడా ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 4 కేసెస్లో వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఈ డిటెక్షన్ ఆఫ్ కేసెస్లో సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరాకి చాలా ఇంపార్టెన్స్, చాలా యూస్ఫుల్ అప్లికేషన్ వచ్చింది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుసైనీ ఆలం అండ్ ఇంట్రోగేషన్లో మెనీ మోర్ కేసెస్ గురించి కూడా మాట్లాడు అఫెండర్స్. సో దట్ విల్ కమ్ అవుట్ ఇన్ ది ఇంట్రోగేషన్. ఈ సందర్భంలో మన డీసీపీ సౌత్ జోన్ గజరావ్ భూపాల్ గారు, ఏసీపీ చార్మినార్ and all the officers, they have done an excellent work with coordination of State Bank of India. Seized property description ఇప్పటివరకు 2 bikes, 3 autos, 5 mobile phones, 11 ATM cards, some cash and other things ki recovery kuda jarigindi. And the detection of cases lo సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరాకి చాలా ఇంపార్టెన్స్, చాలా యూస్ఫుల్ అప్లికేషన్ వచ్చింది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుసైనీ ఆలం అండ్ ఇంట్రోగేషన్లో మెనీ మోర్ కేసెస్ గురించి కూడా మాట్లాడు అఫెండర్స్. సో దట్ విల్ కమ్ అవుట్ ఇన్ ది ఇంట్రోగేషన్. ఈ సందర్భంలో మన డీసీపీ సౌత్ జోన్ గజరావ్ భూపాల్ గారు, ఏసీపీ చార్మినార్ and all the officers, they have done an excellent work with coordination of State Bank of India. Seized property description ఇప్పటివరకు 2 bikes, 3 autos, 5 mobile phones, 11 ATM cards, some cash and other things ki recovery kuda jarigindi. ఈ సందర్భంలో ఈ ఎంటైర్ MO and other details నేను DCP గారికి రిక్వెస్ట్ చేస్తాము. he will tell you in detail. భూపాల్.
గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఏటీఎం అఫెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జెన్యూన్ కార్డ్స్ ఎక్కువ అదర్ దెన్ స్టేట్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళు అందులో క్యాష్ పెడతారు. మోస్ట్ కామన్లీ యూజ్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ వాడారు. యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ కార్డ్స్ ఆర్ ఎనీ అదర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి తీసుకుని ఎస్బీఐ ఏటీఎంస్కి వెళ్తారు. ఎస్బీఐ ఏటీఎంలో వాళ్ళు కార్డ్ ఇన్సర్ట్ చేసి క్యాష్ విత్డ్రాల్కి వాళ్ళు అంతా జెన్యూన్గానే చేస్తారు. క్యాష్ బయటికి వచ్చేటప్పుడు మిషన్ ఆపేస్తారు, పవర్ స్విచ్ ఆఫ్ చేస్తారు వెనకాలకి వెళ్ళి చేసి ఆ క్యాష్ని లోపలికి మళ్ళీ వెళ్ళకుండా దాన్ని పట్టుకుంటారు. కరెక్ట్ టైమింగ్ అంతా చూసుకుని కరెక్ట్గా అట్లా చేస్తారు. చేసినప్పుడు క్యాష్ వచ్చేస్తుంది, బట్ బ్యాంక్ దాంట్లో ఎర్రర్ కింద చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళు అకౌంట్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి వేరే బ్యాంక్స్లో ఉంటే ఏటీఎం వాడింది స్టేట్ బ్యాంక్ ఏటీఎం. సో ఏటీఎం ఇక్కడి నుంచి వాళ్ళు వెరిఫై చేసుకునే టైం పడుతుంది వాళ్ళకి. బట్ బ్యాంకింగ్ అంబడ్స్మన్ ప్రకారం వాళ్ళు 4 daysలో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రీఫండ్ ఇవ్వాలి. సో ఈ వీళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి దీన్ని ఇమీడియట్గా డ్రా చేయగానే వాళ్ళు కంప్లైంట్ పెట్టేస్తారు. యూజువల్లీ వర్కింగ్ డేస్లో చేస్తారు. ఇమీడియట్గా బ్యాంక్లో, యాక్సిస్ బ్యాంక్లో కంప్లైంట్ పెట్టేస్తారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంప్లైంట్ పెట్టేస్తే వీళ్ళు ఎస్బీఐ వాళ్ళు నుంచి వీళ్ళకి మొత్తానికి అమౌంట్ అంతా రీఫండ్ అయిపోతుంది. ఇలాగా ఈ మన ఎఫ్ఐఆర్ కట్టిన దాంట్లో 53,000 వాళ్ళు డ్రా చేశారు. అలా మొత్తం ఇంకా వేరే అఫెన్సెస్ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్లో ఆల్మోస్ట్ 42 దాకా వీళ్ళు ఏటీఎంస్లో అఫెన్సెస్ చేశారు. ఇంకా వేరే బ్యాంక్స్ని కూడా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. అవి కూడా కేసెస్ ఇంకా రిజిస్టర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చార్మినార్ పిఎస్లో ఈ హుసేని ఆలం బ్రాంచ్ ఏటీఎంలో జరిగినటువంటి అఫెన్స్ ఇది. ఈ మొత్తం 8 మంది అఫెండర్స్ వీళ్ళు, అందరూ కూడా హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు. 5 ఇక్కడ ఉన్న వాళ్ళు 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హర్యానాలోని మిగిలిన 3 గురించి కూడా త్వరలో టీం కూడా పంపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి చేస్తున్నారు. అంటే వేరే సిటీస్లో చేశారు, మన దగ్గర ఈ మధ్య ఒక 3 months నుంచి చేస్తున్నారు ఇవన్నీ. ఎస్బీఐ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఏటీఎంస్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఎస్బీఐ ఏటీఎంస్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉండరు. ఎస్బీఐ ఏటీఎంస్ ఎక్కువ ఉండటం వల్ల ఐసోలేటెడ్ లొకేషన్స్లో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఎస్బీఐ ఏటీఎంస్. మోర్ కన్వీనియంట్ ఫర్ దెమ్. మనం కార్డ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్, రెగ్యులర్ మనం ఏటీఎంలో పెట్టి క్యాష్ విత్డ్రా చేసిన వస్తుంది కదా క్యాష్, అది జస్ట్ కంప్లీట్ అయ్యే ముందు పవర్ ఆఫ్ చేసి క్యాష్ వెనక్కి వెళ్ళిపోకుండా పట్టుకుంటారు. దాన్ని పట్టుకుంటే క్యాష్ వచ్చేస్తుంది, బట్ బ్యాంక్ దాంట్లో మటుకు ఎర్రర్ కింద చూపిస్తుంది. ఒక 2 డిఫరెంట్, ఎందుకంటే కార్డు ఒకటి, ఏటీఎం వేరే బ్రాంచ్, వేరే బ్యాంకు, కార్డు వేరే బ్యాంక్ కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ టైం పట్టేస్తుంది ఇదంతా వెరిఫై చేసిన లోపు. ఇది యాక్చువల్లీ మనకి లోకల్గా ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఇదేదో అనుమానాస్పదంగా ఉందని చెప్పి మన హుసేన్ ఆలం డిఐ మలేష్కి ఇన్ఫర్మేషన్ రావడంతో మనమే దాన్ని ట్రాక్ చేసి పట్టుకున్నాం. వీళ్ళు ఆటోస్ తీసుకున్నారు, ఎప్పుడప్పుడు ఆటోస్ మీద తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఈ మధ్య ఇక్కడే ఉన్నారు చాలా రోజులు బట్టి. వీళ్ళు కొంచెం అంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ హర్యానావి, యాక్సిస్ బ్యాంక్. ఇక్కడ ఏటీఎంస్ చేసేది హైదరాబాద్ ఏటీఎం, యాక్సిస్ బ్యాంక్ హర్యానా బ్రాంచ్లు ఓపెన్ చేసిన పేరెంట్ బ్యాంక్. ఏటీఎం హైదరాబాద్ ఎస్బీఐ. సో ఆ డిస్టెన్స్ అవన్నీ కూడా వీళ్ళు చూసుకుని వేరువేరుగా కమ్యూనికేషన్కి టైం పట్టేలాగా వీళ్ళు చూసుకున్నారు. ఆ టైంలో వీళ్ళు రిఫండ్ వచ్చింది, చాలా కేసెస్లో రిఫండ్ వచ్చింది వీళ్ళు.
బ్యాంక్స్ చాలా వాటిలో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ఏటీఎంస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ పెట్టట్లేదు, వాళ్ళు ఇన్సూర్ చేసుకున్నారని చెప్తున్నారు. యూజువల్లీ చాలా చోట్ల వాళ్ళు పెట్టట్లేదు. అంటే ప్రస్తుతానికి వాళ్ళు కన్ఫెస్ చేసింది బ్యాంక్స్ వెళ్ళి, ఇంకా కంటిన్యూ, ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా మెయిన్ వాళ్ళు కూడా దొరకాలి. లోకల్గా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. ఎంజాయ్ చేశారు అంతా 5-6 lakhs అమౌంట్ తీసుకున్నారు. ఉంటుంది అమౌంట్ ఉంటుంది, రెగ్యులర్గా ముందు అమౌంట్ వేసి ఉంచుతారు. లిమిటెడ్ బ్యాలెన్స్ ఉంటే రాదుగా క్యాష్. అకౌంట్లో ఫుల్గా క్యాష్ ఉంటుంది, 2-3 lakhs క్యాష్ ఉంటుంది. వీళ్ళు 10,000 to 40,000 అట్లా అట్లా ఒక్కోసారి క్యాష్ పట్టు కొంత అమౌంట్ లోపలికి వెళ్ళిపోయి కొంత మిగలటం ఇట్లా కూడా అయ్యేది. వీళ్ళు ఇక్కడ చేశారు, వీళ్ళు ఫస్ట్ ఇక్కడ ఈ గ్యాంగ్. వీళ్ళు ఇంకా మెయిన్ వాళ్ళు హర్యానా వాళ్ళు ఉన్నారు. అది బ్యాంక్స్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని దీనికి పరిష్కారం వాళ్ళే, బ్యాంక్ వాళ్ళకి మేము చూపిస్తాం. మరి వాళ్ళతో టచ్లో ఉన్నాము, వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలి. కొత్త రకం ఇది ఫ్రాడ్ కాబట్టి. రండి ఆఫీస్లో ఉన్నాము, ఇప్పుడు రండి, 1 hour తర్వాత రండి. రైట్, ఓకే. हिंदी కూడా हैदराबाद सिटी पुलिस साउथ जोन के तरफ से चार मीनार पुलिस स्टेशन के तरफ से इंटर स्टेट एटीएम ऑफेंडर्स की गिरफ्तारी हुई है. अभी तक 5 लोगों की गिरफ्तारी हुई है और ये सब हरियाणा के रहने वाले हैं. और 3 जो अभी एब्सकॉन्डिंग हैं, जिनकी गिरफ्तारी अभी बाकी है, वो लोग भी हरियाणा के हैं. और अभी तक जो रिकवरी हुआ है उसमें 2 बाइक, 3 ऑटो, मोबाइल फ़ोन, एटीएम कार्ड्स और कुछ कैश. जो ऑफेंडर्स हैं उनके नाम हैं मुबीन अहमद, आबिद खान, जाबिद खान. ये लोग सब पलवल डिस्ट्रिक्ट हैदराबाद के रहने वाले हैं, हरियाणा के रहने वाले हैं. और ये पूरे ऑपरेशन में हमारे साउथ जोन डीसीपी गजराव भूपाल के लीडरशिप में एसीपी चारमीनार भिक्षम रेड्डी, गुरु नायडू इंस्पेक्टर ऑफ पुलिस और मल्लेश एडिशनल इंस्पेक्टर और उनकी पूरी टीम मिलकर ये अच्छा काम, ये डिटेक्शन और अरेस्ट किए हैं. थैंक यू. మీరు చెప్పండి. ఇంకొక కేసు కూడా కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇది ఒక ఫ్యామిలీ. వీళ్ళు భార్య భర్త వాళ్ళ కొడుకు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి డోర్స్ ఓపెన్ చేస్తున్నటువంటి ఇల్లులోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా కనపడిందల్లా ఎత్తుకొస్తూ ఉంటుంది. ఈ అఫెన్స్లో కూడా ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 4 కేసెస్లో వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ. And the detection of cases lo CCTV surveillance camera ki chala importance, chala useful application ochindi. And State Bank of India Hussaini Alam, and interrogation lo many more cases Gurunki kuda mattu offenders, so that will come out in the interrogation. ఈ సందర్భంలో మన డీసీపీ సౌత్ జోన్ గజరావు భూపాల్ గారు, ఏసీపీ చార్మినార్ and all the officers, they have done an excellent work with coordination of State Bank of India. Seized property description ఇప్పటివరకు 2 bikes, 3 autos,
5 mobile phones, 11 ATM cards, some cash and other things ki recovery kuda jarigindi. ఈ సందర్భంలో ఈ ఎంటైర్ MO and other details నేను DCP గారికి రిక్వెస్ట్ చేస్తాము. He will tell you in detail. Bhupal. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఏటీఎం అఫెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జెన్యూన్ కార్డ్స్ ఎక్కువ అదర్ దెన్ స్టేట్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళు అందులో క్యాష్ పెడతారు. మోస్ట్ కామన్లీ యూజ్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ వాడారు. యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ కార్డ్స్ ఆర్ ఎనీ అదర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి తీసుకుని ఎస్బీఐ ఏటీఎంస్కి వెళ్తారు. ఎస్బీఐ ఏటీఎంలో వాళ్ళు కార్డ్ ఇన్సర్ట్ చేసి క్యాష్ విత్డ్రాల్కి వాళ్ళు అంతా జెన్యున్గానే చేస్తారు. క్యాష్ బయటికి వచ్చేటప్పుడు మిషన్ ఆపేస్తారు, పవర్ స్విచ్ ఆఫ్ చేస్తారు వెనకాలకి వెళ్ళి చేసి ఆ క్యాష్ని లోపలికి మళ్ళీ వెళ్ళకుండా దాన్ని పట్టుకుంటారు. కరెక్ట్ టైమింగ్ అంతా చూసుకుని కరెక్ట్గా అట్లా చేస్తారు. చేసినప్పుడు క్యాష్ వచ్చేస్తుంది, బట్ బ్యాంక్ దాంట్లో ఎర్రర్ కింద చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళు అకౌంట్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి వేరే బ్యాంక్స్లో ఉంటే ఏటీఎం వాడింది స్టేట్ బ్యాంక్ ఏటీఎం. సో ఏటీఎం ఇక్కడి నుంచి వాళ్ళు వెరిఫై చేసుకునే టైంకి టైం పడుతుంది వాళ్ళకి. బట్ బ్యాంకింగ్ అంబడ్స్మన్ ప్రకారం వాళ్ళు 4 daysలో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రీఫండ్ ఇవ్వాలి. సో ఈ వీళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి దీన్ని ఇమీడియట్గా డ్రా చేయగానే వాళ్ళు కంప్లైంట్ పెట్టేస్తారు. యూజువల్లీ వర్కింగ్ డేస్లో చేస్తారు. ఇమీడియట్గా బ్యాంక్లో, యాక్సిస్ బ్యాంక్లో కంప్లైంట్ పెట్టేస్తారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంప్లైంట్ పెట్టేస్తే వీళ్ళు ఎస్బీఐ వాళ్ళు నుంచి వీళ్ళకి మొత్తానికి అమౌంట్ అంతా రీఫండ్ అయిపోతుంది. ఇలాగా ఈ మనం ఎఫ్ఐఆర్ కట్టిన దాంట్లో 53,000 వాళ్ళు డ్రా చేశారు. అలా మొత్తం ఇంకా వేరే అఫెన్సెస్ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్లో ఆల్మోస్ట్ 42 దాకా వీళ్ళు ఏటీఎంస్లో అఫెన్సెస్ చేశారు. ఇంకా వేరే బ్యాంక్స్ని కూడా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. అవి కూడా కేసెస్ ఇంకా రిజిస్టర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చార్మినార్ పిఎస్లో ఈ హుసేని ఆలం బ్రాంచ్ ఏటీఎంలో జరిగినటువంటి అఫెన్స్ ఇది. ఈ మొత్తం 8 మంది అఫెండర్స్ వీళ్ళు, అందరూ కూడా హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు. 5 ఇక్కడ ఉన్న వాళ్ళు 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హర్యానాలోని మిగిలిన 3 గురించి కూడా త్వరలో టీం కూడా పంపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి చేస్తున్నారు. అంటే వేరే సిటీస్లో చేశారు, మన దగ్గర ఈ మధ్య ఒక 3 months నుంచి చేస్తున్నారు ఇవన్నీ. ఎస్బీఐ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఏటీఎంస్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఎస్బీఐ ఏటీఎంస్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉండరు. ఎస్బీఐ ఏటీఎంస్ ఎక్కువ ఉండటం వల్ల ఐసోలేటెడ్ లొకేషన్స్లో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఎస్బీఐ ఏటీఎంస్. మోర్ కన్వీనియంట్ ఫర్ దెమ్. మనం కార్డ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్, రెగ్యులర్ మనం ఏటీఎంలో పెట్టి క్యాష్ విత్డ్రా చేసిన వస్తుంది కదా క్యాష్, అది జస్ట్ కంప్లీట్ అయ్యే ముందు పవర్ ఆఫ్ చేసి క్యాష్ వెనక్కి వెళ్ళిపోకుండా పట్టుకుంటారు. దాన్ని పట్టుకుంటే క్యాష్ వచ్చేస్తుంది, బట్ బ్యాంక్ దాంట్లో మటుకు ఎర్రర్ కింద చూపిస్తుంది. ఒక 2 డిఫరెంట్, ఎందుకంటే కార్డు ఒకటి, ఏటీఎం వేరే బ్రాంచ్, వేరే బ్యాంకు, కార్డు వేరే బ్యాంక్ కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ టైం పట్టేస్తుంది ఇదంతా వెరిఫై చేసిన లోపు. ఇది యాక్చువల్లీ మనకి లోకల్గా ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఇదేదో అనుమానాస్పదంగా ఉందని చెప్పి మన హుసేన్ ఆలం డిఐ మలేష్కి ఇన్ఫర్మేషన్ రావడంతో మనమే దాన్ని ట్రాక్ చేసి పట్టుకున్నాం. వీళ్ళు ఆటోస్ తీసుకున్నారు, ఎప్పుడప్పుడు ఆటోస్ మీద తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఈ మధ్య ఇక్కడే ఉన్నారు చాలా రోజులు బట్టి. వీళ్ళు కొంచెం అంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ హర్యానావి, యాక్సిస్ బ్యాంక్. ఈ ఇక్కడ ఏటీఎంస్ చేసేది హైదరాబాద్ ఏటీఎం, యాక్సిస్ బ్యాంక్ హర్యానా బ్రాంచ్లు ఓపెన్ చేసిన పేరెంట్ బ్యాంక్.
ఏటీఎం హైదరాబాద్ ఎస్బీఐ. సో ఆ డిస్టెన్స్ అవన్నీ కూడా వీళ్ళు చూసుకుని వేరువేరుగా కమ్యూనికేషన్కి టైం పట్టేలాగా వీళ్ళు చూసుకున్నారు. ఆ టైంలో వీళ్ళు రిఫండ్ వచ్చింది, చాలా కేసెస్లో రిఫండ్ వచ్చింది వీళ్ళు. బ్యాంక్స్ చాలా వాటిలో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్, ఏటీఎంస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ పెట్టట్లేదు, వాళ్ళు ఇన్షూర్ చేసుకున్నారని చెప్తున్నారు. యూజువల్లీ చాలా చోట్ల వాళ్ళు పెట్టట్లేదు. అంటే ప్రస్తుతానికి వాళ్ళు కన్ఫెస్ చేసింది బ్యాంక్స్ వెళ్ళి. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంకా మెయిన్ వాళ్ళు కూడా దొరకాలి. లోకల్గా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. ఎంజాయ్ చేశారు అంతా 5-6 lakhs అమౌంట్ తీసుకున్నారు. ఉంటుంది, అమౌంట్ ఉంటుంది రెగ్యులర్గా. ముందు అమౌంట్ వేసే ఉంచుతారు. లిమిటెడ్ బ్యాలెన్స్ ఉంటే రాదుగా క్యాష్. అకౌంట్లో ఫుల్గా క్యాష్ ఉంటుంది, 2-3 lakhs క్యాష్ ఉంటుంది. వీళ్ళు 10,000 to 40,000 అట్లా ఒక్కోసారి క్యాష్ పట్టు కొంత అమౌంట్ లోపలికి వెళ్ళిపోయి కొంత మిగలటం ఇట్లా కూడా అయ్యేది. వీళ్ళు ఇక్కడ చేశారు, వీళ్ళు ఫస్ట్ ఇక్కడ ఈ గ్యాంగ్. వీళ్ళు ఇంకా మెయిన్ వాళ్ళు హర్యానా వాళ్ళు ఉన్నారు. అది బ్యాంక్స్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని దీనికి పరిష్కారం బ్యాంక్ వాళ్ళకి మేము చూపిస్తాం. మరి వాళ్ళతో టచ్లో ఉన్నాము, వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలి. కొత్త రకం ఇది ఫ్రాడ్ కాబట్టి. రండి ఆఫీస్లో ఉన్నాము, ఇప్పుడు రండి, 1 hour తర్వాత రండి. రైట్, ఓకే. हिंदी కూడా हैदराबाद सिटी पुलिस साउथ जोन के तरफ से चारमीनार पुलिस स्टेशन के तरफ से इंटर स्टेट एटीएम ऑफेंडर्स की गिरफ्तारी हुई है। अभी तक 5 लोगों की गिरफ्तारी हुई है और ये सब हरियाणा के रहने वाले हैं, और 3 जो अभी एब्सकॉन्डिंग हैं, जिनकी गिरफ्तारी अभी बाकी है, वो लोग भी हरियाणा के हैं। और अभी तक जो रिकवरी हुआ है उसमें 2 बाइक, 3 ऑटो, मोबाइल फ़ोन, एटीएम कार्ड्स और कुछ कैश। जो ऑफेंडर्स हैं उनके नाम हैं मुबीन अहमद, आबिद खान, जाबिद खान। ये लोग सब पलवल डिस्ट्रिक्ट हैदराबाद के रहने वाले हैं, हरियाणा के रहने वाले हैं। और ये पूरे ऑपरेशन में हमारे साउथ जोन डीसीपी गजराव भूपाल के लीडरशिप में एसीपी चारमीनार भिक्षम रेड्डी, गुरु नायडू इंस्पेक्टर ऑफ पुलिस और मल्लेश एडिशनल इंस्पेक्टर और उनकी पूरी टीम मिलकर ये अच्छा काम, ये डिटेक्शन और अरेस्ट किए हैं। थैंक यू। मीर చెప్పండి. ఇంకొక కేసు కూడా కామాటీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇది ఒక ఫ్యామిలీ, వీళ్ళు భార్య భర్త వాళ్ళ కొడుకు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ అమ్మాయి డోర్స్ ఓపెన్ చేస్తున్నటువంటి ఇల్లులోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా కనపడిందల్లా ఎత్తుకొస్తూ ఉంటుంది. ఈ అఫెన్స్లో కూడా ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటిదాకా 4 కేసెస్లో వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ.